7వ వచనంలో 3వ లైన్ నుంచి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనంలో 3వ లైన్ నుంచి చదువుతున్నాను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడొకడును లేడు. నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడొకడును లేడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కృపగలిగిన వాడ, నీవు మమ్మలను బలపరచువాడు అని ఇందాక ఆరాధన వాక్యంలో మీరు విన్నట్టుగా దరిద్రులను నీవు నిలబెట్టు వాడవని, ఇది లేవనెత్తు వాడవని మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు. నేను ఏ పాట కాలమో మాకు తెలుసు. నిన్ను బట్టి, నీ కృపను బట్టే ప్రభా, నీ కనికరం బట్టి ఇక్కడ నిల్చుని నీ వాక్యమును ప్రభా నేర్చుకునేటుండగా కృప చూపించి మా అందరితో నువ్వు మాట్లాడమని నీ ధైర్యమును నాకు మనం వేడుకుంటున్నాను. యేసు పరిశుద్ధమైన నామం పెద్ద అడిగి వేడుకుంటున్నాము. అది తెలంగాణ ప్రాంతం కాబట్టి కొంచెం భాష ఇబ్బంది పడవచ్చు. పదాలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అడగండి, దాని అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక చదివిన మాట మనం చూస్తే, నిన్ను ఆధారం చేసుకోవడానికి తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఎవరు కూడా కల్పించట్లేదు అని అంటున్నాడు. ప్రభువు మన ప్రతి విషయంలో, మనం కలిగి ఉన్న ప్రతి సమస్యలో, మనం కలిగి ఉన్న ప్రతి సంఘటనలో ఇన్వాల్వ్ కావాలని చూస్తాడు. నేనున్నాను, నాకు ఏదైనా చెప్తారా, మీరు నాతో మాట్లాడండి, నాతో సంభాషించండి, ఈరోజు ఏం జరిగింది కదా. ఏదైనా చోట్ల కూడా మనం కొన్నిసార్లు గమనిస్తే ప్రభు సాయంకాలం వచ్చేసి అన్ని విశేషాలు కూడా అడిగేవాడు. మరి ఎక్కరు ఉన్నారు, ఏం చేశారు, వారి గురించి కూడా ప్రతి విషయము నా అబ్జర్వేషన్ ఉండాలి, నాకు తెలవాలని కోరుకునేవాడు. మంచివాడు తండ్రి కాబట్టి మన జీవితంలో ఎదుర్కొనే ప్రతిదీ కూడా తెలుసుకోవాలని, ఆయన పరిష్కరించాలని చెప్పేసి ఇష్టపడేవాడు. ఆ ఇష్టపడే దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నట్లేదంట. ఇక్కడ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ఆధారం చేసుకోవడానికి మన ఆత్మలను, మన ప్రాణాన్ని మనముగా అవసరపరచుకోవట్లేదంట. ఆయన ఎందుకు లేదు, ఆయన ఏమవసరం, నా సమస్యలు నేను తీర్చుకోగలుగుతాను, నా సమస్యలకు పరిష్కారం నేను చూసుకోగలుగుతాను, అంత సామర్థ్యము నాకుంది, అంత బలము నాకుంది, అంత శక్తి నాకు, అంత ఆలోచన నాకు ఉన్నదని చెప్పేసి సొంత ప్రయత్నాలను మనం చేస్తూ సృష్టించిన సృష్టికర్తతో ఒక మాటైనా చేయకుండా మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబంలో ఉన్న కుమారుడు తండ్రి ఈ విచారణ తన ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతే ఎలా అనిపిస్తుంది? ఆ తండ్రి వాడి మన ఇంట్లోనైనా మనకే పుట్టాడా, ఏది అడగకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు, ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాడు, ఇష్టం ఉన్నట్టు. నన్ను అడిగితే కదా నేను చెప్తాను, ఏదైనా నన్ను అడిగితే కదా నేను పరిష్కారం చూపెడతాను, అడగకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడని అన్న ఆలోచన ఆ తండ్రి జరుగుతుంది. అదే బిహేవియర్ మన పరలోక తండ్రి కూడా అదే. మనం సమస్యలో ఉన్నామని మనకు తెలుసు, లేదా మనం ఒక రోగంతో కానీ ఇబ్బంది పడుతున్నామని మనకు తెలుసు, ఒక పాపపు బంధకములో మనము నలిగిపోతున్నామని మనకు తెలుసు. అయినా ప్రభువా ఇది నా పరిస్థితి అని చెప్పేసి మనం ఎందుకు రావట్లేదు అన్నట్టుగా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన క్షమించగలిగిన వాడు చేస్తే పాపములను విడిపించటకు, క్షమించటకు ఆయన సిద్ధంగా ఉన్నవాడు. ఆయన తెలుసు ఎందుకు ఆయనను ఆశ్రయించడం. సమస్యలో ఇరుక్కుపోయి కృషించిపోయి ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా దీని నుంచి విజయం పొందాలా అని ఆలోచిస్తున్నామే కానీ పరిష్కారమైన ప్రభువును మనం సంప్రదించగా పోతున్నాం. మనమే ఆలోచిస్తున్నాం, నా సొంతంగా నేను చేయగలుగుతాను, ఆయనను కాదని మనం ఏదైనా చేసి ముందుకు వెళ్ళగలుగుతాం, మనం విజయం సాధించగలుగుతామా?
సాధించలేమండి. ఈరోజు ప్రభు అదే అంటున్నారు. మనం దేనిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం, దేన్ని ఆధారం చేసుకొని నమ్మిక ఉంచి ఈ లైఫ్ ఇది ఉంటే చాలు, ఇట్లా ఇంకా దీనివల్ల నాకు డోకాలేదు, నన్ను నేను పరిష్కరించుకోగలుగుతానని చెప్పేసి అనుకుంటున్నాము. దాన్ని కొంచెం పరిశీలన ప్రతి విషయమై మనం ప్రభువుని ఆధారం చేసుకోవడానికి, ఆయన విశ్వాసం కలిగి ఉండడానికి పురుకొలుగా ఈ వాక్యాన్ని మనం ప్రయత్నం చేద్దాం. కొందరు లోకానుసరమైన వాటిని ఆశపడి అవే మమ్ములను నడిపిస్తాయి. అవి ఉంటే చాలు, ఏది నాకు అక్కర్లేదు, నా జీవితంలో అదే నాకు ఆధారం, దాన్ని బట్టి నేను బ్రతుకుతా, దాన్ని బట్టి నా జీవితం అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. లేదు, నా ప్రభువే, ఆయన ఉంటే నాకు చాలు, నా శరీరం సైతము, నా జీవమును సైతము, నా ప్రాణమును సైతము ఆ ప్రభు విషయమై నేను లెక్క చేయక ముందుకెళ్తానన్న కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇటు ఒక ముగ్గురిని, అటు ఒక ముగ్గురిని మనం చూసే ప్రయత్నము చేద్దాం. అర్థమవుతుందా భాష? ఇవాళ ఏం లేదా చెప్పండి. కొత్త నిబంధన ముగ్గురు, పాత నిబంధన ముగ్గురు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఇట్లా చూస్తే మనకు చదవాలి. అతను లోపలికి పోయి మళ్ళా కూర్చుంటున్నావు. కనీసం గిదన్నా చేస్తాను, ఇది ఉపయోగం చేసుకొని వస్తున్నాడు. 5వ అధ్యాయము 20వ వచనం. మనం చదవాల్సిందే. అర్థమవుతుందా? గెహజీ గురించి మనం చూస్తున్నాం. నయమన్ అనే ఒక వ్యక్తి బహుమానాలతో వచ్చాడు. ఆ బహుమానాన్ని తీసుకోవడానికి మనస్సు లేదంట. ఎవరికి? ఎలీషాకు లేదంట. నువ్వేం తెచ్చినావు అది నాకు అక్కడ. ఈయనకు మనస్సు లేదు, కానీ గెహజీకి మనస్సు వచ్చిందంట. అర్థమవుతుందా? ఎలీషాకు మనస్సు లేదంట, కానీ గెహజీకి మనస్సు వచ్చిందంట. దేటిపైన మనస్సు వచ్చిందంటే ఆయన తెచ్చిన దానిపైన అది నేను తీసుకుంటే బాగుండు. ఈయన మనస్సంతా అదే, కానీ నాకు ఇస్తే బాగుంటుంది, అది నేను కలిగి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనస్సునంట ఏం చేస్తుందంట సిద్ధపరచుకొని అనుకుంటున్నాడు లోపల. ఎలాగైనా సరే అక్కడ ఉంటుంది మాట, పరుగెత్తుకొని పోయి ఆ మనుష్యుని కలుపుతున్నాడు అంట. అర్థమవుతుందా? దేనికోసం పరుగు తీస్తున్నాడు, దేనికోసం తన ప్రాణాన్ని పురుగొట్టుకున్నాడు. ఈ ధనము నాకుంటే, ఈ ధనమును నేను ఆధారం చేసుకొని నేను తీసుకుంటే నా జీవితము క్షేమంగా ఉంటుంది. ఈ ధనాన్ని కోసమై దాన్ని ఆధారం చేసుకొని మనస్సును పురుగొట్టుకుంటున్నాడు. ఇదే అయినా సరే ఇంకా దానికి ఒక జత వేసిండు. ఏం జత వేసిండు తెలుసా? యెహోవా జీవము తోడు. ఎట్లయినా సరే దేవుడిని తీసుకొచ్చి అవసరమైపోయింది. దేవుని ఉద్దేశంలో లేని దాని కొరకు దేవుని మీదనే ప్రమాణం చేసి, మరి నువ్వు చూడు, నువ్వు ఆశించండి, నువ్వు కోరుకున్నదే నేను పట్టుకొని నీ ఎదుటకు తీసుకొచ్చి నేను చూపెడతా. అటువంటి ప్రయత్నాల్లో తను వెళ్ళిపోతున్నాడు, పనులు చేస్తున్నాడు. దాన్ని ఆధారం ఉంటే ఇంకా కింది వచనాల్లో మనం చూస్తే ఎలీషా తన మనస్సును పూర్తిగా ఏర్పేస్తాడు. అంటే
ఒక 2 సంచుల మనుగుల వెండి వాటిని తీసుకొని వచ్చాడు వస్త్రాలను. కానీ వాటితోటే సంతృప్తి చెందని మనస్సును ఎలీషా గ్రహించి కింద ఒక మాట అంటున్నాడు. ఏమని చూడండి, 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవా చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకోండి. ఇంతుంది ఆయన మనసు. నయమా మీకు అన్ని కూడా ఇస్తే తీసుకుంటాను నేను. ఆయన రెండిచ్చిండు, ఇంకా దాసీలని, ద్రాక్ష తోటలు, ఇవన్నీ కూడా తన మనసులో వీటితో నేను ఎంత హ్యాపీగా ఉండొచ్చు కదా. నెక్స్ట్ ప్రయత్నం అదే కావచ్చు. ఇప్పుడు ఈ రంగం వచ్చిన తర్వాత తోటల తర్వాత వాటి వైపుకే తన ప్రాణాన్ని తిప్పే విధంగా చేస్తున్నాడు. కానీ బ్రతుకునిచ్చే వాడు దేవుడు. ఆయన ఉంటే సమస్తం మనకున్నట్టే లెక్క. ఆయనను ఆధారం చేసుకుంటారు. లోకమిచ్చు సంతోషమును కోరుకొని ప్రభువును దూరం చేసుకోవడం కాదు, తన సంతతికి కూడా ఒక శాపంగా మారిపోయాడు. తన మనస్సునంట వేటిని ఆధారం తీసుకున్నాడని ప్రోత్సహించుకున్నాడంట, మనస్సు కొరకు కదా. ప్రభువును ఆధారం తీసుకోవడానికి ప్రోత్సహించలేడు. ప్రభు నువ్వు ఉంటే నాకు చాలు నాయన, ఏంటి నాకు కుదవా అని అనలేదు. పైగా దేవుడికి విరుద్ధమైనది దేవుడి మీదనే ప్రమాణం చేసి యెహోవా జీవముతోడు ఆ మనుషుని కలుసుకుని అది నేను తీసుకుంటాను. అటువంటి పరిస్థితి మనలో ఉందా పరీక్షిస్తుంది. తెలుసు నేను రక్షించుకుంటాను, నేను మనస్సును మనం దేవుని నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఆధారం చేసుకునేదానికి చూస్తున్నామా? ఈ లోకంలో ఉన్న కొన్ని డిజైర్స్ ఉంటాయి మనకు. ఇది ఇది నాకు కలిగి ఉండాలి అన్నట్టుగా దాని కొరకు పరుగులు ఇస్తూ ప్రభువుని పక్కన పెడుతున్నామా? ఆలోచించే ప్రయత్నము చేయండి. మనసును ధనం పైన నిలుపుకొని ప్రభువుని ఆధారం తీసుకున్న వ్యక్తి నాశనం అయిపోయిన సంపద కూడా ఒక శాపంగా మారిన వ్యక్తి గెహాజీ అర్థమవుతుందా? ఒక పర్సన్ని మనం చూసినాం, ధనాన్ని ఆధారం చేసుకున్న వ్యక్తి గెహాజీ జ్ఞాపకం ఉంటుంది. ఒక జనాంగం కూడా ఉంది. ఆ జనాంగాన్ని కూడా మనము చూసే ప్రయత్నము చేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందరికీ చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా కొంత జనము గుమిగూడిరంట. గుమిగూడి ఆలోచన చేసిరంట, మనకు పేరు రావాలా, క్రెడిట్ రావాలా, మనం గొప్పతనము అనేది ప్రజలకు తెలవాలా. దాని గురించి మనం ఏం చేద్దాం? కలిసి గుమిగూడి అంట, ఒక్కరు కాదు, ఇది ఒక గుంపే ఆలోచన చేసుకుంటూ ఆకాశమునంటూ శిఖరము గల గోపురం కడతారంట. ఆ గోపురం కట్టంట పేరు సంపాదించుకుంటారు. పేరు ఎందుకు కారణం? పేరు సంపాదించుకోవడానికి కారణం ఏంటి అంటే, నేను ఇది చేశానని చూపెట్టుకోవడమా, నా వలననే అయింది, ఇంకెవరి వల్ల కాదని చెప్పుకోవడమా, గర్భానికి తావిచ్చేటట్టు నిన్ను ప్రదర్శించుకోవడానికి ఆలోచించు. జనాంగం అంతా ఒక ఏకాభిప్రాయం, మనకు పేరు రావాలి, ఖచ్చితంగా సంపాదించుకుందాం, దాని కొరకు ప్రయత్నం చేద్దాం. ఆకాశములంటూ శిఖరం గల గోపురం కట్టేస్తాం. ఏం చేస్తారండి ఆకాశంలో ఉంటే శిఖరం కట్టి ఆ గోపురం కట్టి ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్రభు ఆకాశమును తన సింహాసనం చేసుకున్న ప్రభువును ఒకసారి చూసేస్తారా? ఆయనకి ప్రభు ఎట్లనో కలుసుకోవడం.
ఎక్కి ప్రభు అక్కడ వాతావరణం చూసి అవసరం ఉన్నప్పుడు పైన కిందికి వచ్చి రావడానికి ఆకాశం శిఖరం కట్టుకొని ఏం చేయాలనుకుంటున్నాం అంటే దేవుడితో సమానంగా మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఆలోచన చేయండి. దేవుని సంపాదించుకునే ప్రయత్నం చేసిన గుంపులున్నాయి. కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే పేరు కోసమే సంఘాలు, వ్యక్తులు, సేవకులు కూడా ప్రయత్నం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. పేరు కావాలి, క్రెడిట్ కావాలి. మనం చేస్తున్నామంటే మన నేమ్ ఇక్కడ ఉండాలి. ఇది చేసింది ఈరోజు అంటే అదే అడుగులా అని అనాలా. ఈరోజు ఇది చేసినట్టే ఇది చేసేది కాదు. అది మన నేమ్ కనబడేటట్టు మనం క్రియలన్నింటినీ చేస్తాం. అవన్నీ కూడా మన గర్భం కారణమవుతాయి. నిన్ను కనపరుచుకునే ప్రయత్నం చేసుకునే ఆలోచన ఉండదు. అది ఉన్నట్టే తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా ఉండండి. సాధారణంగా మన సంఘంలో చేసే పనులను కానీ మనం కనపరుచుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా దేవుడి దృష్టిలో మనం ఉన్నాం. ఒకటి జ్ఞాపకం చేసుకున్నది, ఆయన దృష్టిలో మనము ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో ప్రతిది కూడా ఆయనకు తెలుసు. తగ్గించుకుందాం. ఆయన ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. పేరును సంపాదించుకునే ప్రయత్నము వాళ్ళు చేశారంట. అదే ప్రభువును ఆధారం చేసుకో. ప్రభువు గొప్పవాడు. ఆయన నిరంతరం ఆయనను కోరిన వారి ఎవరు ఆయనను మనం రీచ్ కాగలిగిన మనం ఆయనని గొప్పవాడని చెప్పేసి మనం ఏ పార్టీ వారం అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి ప్రశ్న దీనికి రాలేదు. ఎలా అయినా సరే మనకు సంఘంలో కూడా మనం ఏమైనా బాధ్యతలు మనకు ఇవ్వబడినప్పుడు, సంఘంలో మనం చేసే పని ఏదైనా ఉన్నప్పుడు మనకు పేరు రావాలని చెప్పేసి కోరుకునే ప్రయత్నము చేయకండి. ఆ పేరు కావాలన్న ప్రయత్నంలో మనం కుప్పకూలే ప్రయత్నము కావచ్చు, కుప్పకూలే అవకాశము ఉండొచ్చు. ఏ మాత్రం కూడా మన ముందున్న స్థితి కూడా లేనట్టుగా మనం అయిపోయే ప్రమాదం ఉంది. చెదరిపోయి మనకున్న ఐడెంటిటీ మర్చిపోయారు. ఇవాళ తారుమారైపోయింది మొత్తం సిచ్యువేషన్ అంట. కాబట్టి మన విషయంలో దేవుడు సంపాదించే రీతిగా మన ప్రాణాన్ని ప్రోత్సహించుకోవాలి. ప్రభు దృష్టిలో మన పేరు నిలిస్తే తరతరములే ఉండిపోతుంది. ఆయన దృష్టిలో పేరు సంపాదించుకునే ప్రయత్నము మొత్తంగా క్రెడిట్ మనకు కావాలని కోరుకునే ప్రయత్నము చేయాలి. ఫస్ట్ ఎవరిని చూస్తే మనం గేహాజీని చూసాం. తర్వాత జనాన్ని గుంపుని మనము చూస్తాం. ఇంకొక వ్యక్తిని కూడా చూసే ప్రయత్నము చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 17వ వచనం. నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకోదలను. కలమవుతుందా? ఇక్కడ ఈ వ్యక్తుల్లో ఏమాత్రమైన దేవుని గురించి నా ఆలోచన కనిపిస్తుందా? ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన నాకు ఇస్తున్నాడు, ఆయన వల్ల నేను కలిగి ఉన్నాను, ఆయన వల్ల నాకు ఇదంతా ఉంది అని చెప్పేసి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మనం గమనించిన వ్యక్తులలో?
ఆయన సంపాదించుకున్నాడు అంట. ఆయన వల్లనే ఆయన సొంతంగా వచ్చినట్టు దేవుడు ఇవ్వకుండా ఏదన్నా కలుగుతుందా? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఆయన సెల్ఫ్ అనుకుంటున్నాడు, ఇట్లా నేను చేయాలా, ఇది నేను చేయాలి. ఏం చేయాలి అంటే నా ప్రాణం అంటున్నాడు. కానీ మనం కలపడుకుంటూ ప్రాణమా, నా ప్రాణమా కాదు, నీకు అదే, ఇంకా నీ జీవితానికి అదే ప్రతికి నన్ను నాలు నీకు ఇదే ఉండాలి. తినుడు తాగుడు సృష్టించడం, ఈ లోకానుసారమైన వాటిని అనుభవించడంతో ప్రతి తర్వాత సంగతి తర్వాత. అటువంటి జీవితం మనలో కూడా పరీక్షించుకోవాల్సిన సమయం. ఏం చెప్పుకుంటున్నాం మన ప్రాణం? ఇది ఆకలిస్తున్నప్పుడు ఎంత దొరికినంత ఏది చూడాలనిపిస్తే అది చూసేసి, ఏం చేయాలనిపిస్తే అది చేసేసి. ఎవరున్నారు నేను చూసేవాళ్ళు, ఎవరున్నారు నేను పట్టించుకునేవారు? నీకంటూ మీదే బ్రతుకు సొంతంగా. పైగా ఈయన లోపల కాదు, నాకు నేనే పుట్టిన సొంతంగా అన్నట్టుగా బిహేవియర్. నేను ఎవరు కలిగేది, నాకు నేను పుట్టిన, నాకు నేను చూస్తే నా ఇష్టం ఏంటంటే నేను బ్రతుకుతాను, నేను ఎవరు బిహేవ్ కాదు అన్నట్టుగా బిహేవియర్. ఇంకంత ఇస్తే ఇంత ఏ ఆలోచన లేకుండా పడాలి. అటువంటి స్థితిలో మన జీవితానికి లోకముతోటే మనం కొనసాగుతుంది, లోకముతోటే కొనసాగుతుంది. ఇదే జీవితం, వీటి వైపుకే నా ఆలోచన మనకు ప్రభువును ఆధారం చేస్తుంది. నిజంగా ఆలోచించండి. అక్కడికి మాట అంటున్నాడు ఏమనంటే, వెర్రివాడ ఈరోజు నిన్ను అడుగుతున్నా నీ ప్రాణాన్ని ఏం చేస్తావు వీటితో? అలాంటి క్వశ్చన్ మనం కూడా ఇస్తే పరుగులు తీస్తున్నాం. మనం కూడా మన వ్యక్తిగతంగా ఆలోచిస్తాం. ఏదో ఒక దాని గురించి పరుగులు తీస్తున్నాం. ఇది కావాలా, అది ఉండాలా, వాటితోటే నేను అనుభవించి సుఖంగా బ్రతకాలా, అవి ఉంటే నేను ఇలా ఉంటా అని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే ప్రయత్నంలో ప్రభువును విడిచిపెట్టే ఆలోచనలు ఉంటూ వీటిని ఆధారం తీసుకుంటున్నప్పుడు ప్రభువు అడుగుతున్నాడు, ప్రతివాడ ఈరోజు నేను అడుగుతున్నా నీ ప్రాణం నాకు కావాలని చెప్పేసి. నువ్వు వాటిని సంపాదించుకుంటానే వెళ్ళిపోతా, అవకాశం లేదు వెళ్ళిపోవడానికి. పూర్వం మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుడి మీద ఆశ పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. లోకమును విడిచిపోవాల్సింది ఖచ్చితమని మనకు తెలుసు. లోకంలో చిరకాలము మనం ఉండమని కూడా మనకు తెలుసు. మరి ఎందుకో పరుగులు తీస్తున్నాం. ఒక వ్యక్తి ధనం కొరకు దేవునికి విరుద్ధమైనది, అంటే ఆ సమయానికి అక్కర్లేనిది ఆయన మీదనే ప్రమాణం చేసి సంపాదించుకునే ప్రయత్నంలో కొనిపోయి నష్టపోయాడు. ఇంకొందరు దేవుని సంపాదించుకున్నామని చెప్పేసి దారుమారైతే తన జీవితాన్ని హస్తగత కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరొక వ్యక్తి తిను తాగు ఇటువంటి ప్రాణాన్నే కొనుక్కొని జీవితం. వీళ్ళలో ఎవరిలో కూడా ప్రభువుని ఆధారం చేసుకున్నట్టు ప్రభు నువ్వు ఇచ్చిన కృతజ్ఞత భావం కూడా లేని విధంగా గర్వం నాది ప్రయత్నం చేసిన వారు లాభముండక ఇంకొక ముగ్గురిని మనం చూసే ప్రయత్నం. వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాణాన్ని గురికొట్టుకుని ప్రభువు ఏర్పరిచిన మార్గం వైపు పరుగులు తీయడానికి వాళ్ళు ఎంత సన్నద్ధమయ్యారో, వాళ్ళు ఎంత ఆలోచన చేస్తున్నారో అటువంటి వ్యక్తులను కూడా మనం ముగ్గురిని పరిశీలించే అవకాశం తీసుకున్నాం. 42వ కీర్తన. ఇబ్బంది ఏం లేదు కదా, సమయం దానికి ముందు లైన్ కూడా చదవమ్మా. నీవేళ కృంగి ఉన్నావు,
నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఏదో సమస్యలు ఉన్నాడండి భక్తుడు, అడ్డుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు, అర్థం అవ్వట్లేదు, ఇరుక్కుపోయాను అని అనిపిస్తుంది, తోచట్లేదు, ఏం తోచట్లేదు, ఏం తోచక భయపడుతూ కృంగుబాటులోనికి వెళ్ళిపోయాడు. ఆ కృంగుబాటు ఎంత భయంకరంగా ఉందంటే కరిగిపోతుంది, ఆశలన్నీ కూడా అనగారిపోతున్నాయి, ఇంకా ఏది లేదు ఎట్టినా అన్న స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఏమని నవ్వుతున్నాడు, తనలో తాను నవ్వుకుంటూ, ఎట్లా కృంగిపోతున్నావు, నాలో నువ్వేలా తొందరపడుతున్నావు, ఎందుకు నీకు అంత తొందర, చింపేదానికేనా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎటువంటి వాడు నీకు తెలిసి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు నమ్ముకున్న ప్రభువు ఎంత శక్తివంతులో నీకు తెలిసి నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు. ఇప్పుడు ఇందాక చదివినాం కదా, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడంట. ఇవన్నీ తెలిసిన నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు, నాలుగు వేల తొందరపడుతున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఖచ్చితంగా నీకు ఎంత ధైర్యం అనిపిస్తుంది చెప్పండి. ఇట్లా మన ప్రాణంతో మనం చెప్పుకున్నామా, తొందరపాటు ఉన్నప్పుడు ఆ తొందరపాటులోనే కొనసాగుతుంది, నవ్వు గుర్తుకురాడు మన ప్రాణాన్ని. సమస్య విరిగిపోయినట్టే సమస్యని ఎట్లా ఎవరు ఈ చిక్కు నుంచి విడిపిస్తారు, పర్సన్స్ వాళ్ళే గుర్తుకొస్తారు, లేదంటే మన సామర్థ్యం గుర్తుకొస్తాయి, మనకున్న ఆస్తులు గుర్తుకొస్తాయి, వీటి వల్ల ఏమైనా జయించచ్చా లేదని చెప్పేసి. కానీ ప్రభువును ఆదరణ చేసుకునే వ్యక్తిగా చూడండి, ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. కీర్తన కాలం 4,000 దేవుడు ఎవరో పర్ఫెక్ట్గా తెలుసండి. నిరీక్షణ నేను ఉంచుతా, నిరీక్షణతో అంటే ఓపికతో నేను ఎదురు చూస్తా, వేచి చూస్తా. ప్రభు చేయడానికి సమర్థుడు, ఎప్పుడు చేస్తాడు అప్పుడు చేస్తాడు, ఖచ్చితంగా చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన కొరకు నేను ఎదురు చూసేదాన్ని ప్రాణాన్ని నేను సిద్ధపరచుకుంటాను. ఎంత గొప్పగా ఆలోచన చూడండి, బాగున్న మన ప్రాణంలో మనం సిద్ధపరచుకోవాలి. ఈరోజు విశ్వాసాన్ని కాబట్టి ఆలోచన చేయండి. ప్రభు ఆయన ఇదిగో వృద్ధుడనైంది కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకొని సజీవుడిగా నిరూపించుకున్న ప్రభువు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి తెలిసిన ఆయన ఎందుకో పక్కన నేను ఉన్నానని ఆయన మన ఎదుట కస్తున్నా సరే పక్కన పెట్టి వెళ్ళిపోతున్న సందర్భాల్లో ఉన్నాము. ఈ భక్తుడు ప్రోత్సహించుకున్నట్టుగా కృంగుబాటు ఏదైనా కలిగినప్పుడు, ఈ కృంగుబాటు ఒకటేదంట కరిగిపోతున్నదన్న సిచ్యువేషన్లో మనం దేవుని పైన దేవుని ఆలోచనలు ఉన్నప్పుడు, మనం నిరీక్షణ కోల్పోయినప్పుడు మనం అనుకున్నది కూడా తగ్గిపోయే స్థితిలో వెళ్ళిపోతుంది. అందుకని మన ప్రాణాన్ని నీరు కానీ గారి కొనియకు ఇది అయిపోయింది అన్న స్థితిలోకి మనం వెళ్ళిపోవడం. ఖచ్చితంగా దాని కొరకే మనల్ని ఎన్నుకున్నాడో అది చేయటం సమర్థుడు అని తెలిసినప్పుడు మన ప్రాణం నీరు కానీ కృంగుబాటులో పోతే మనం అనుకున్న రీచ్ని కూడా ఆ గోల్ని కూడా రీచ్ కాలేము. అంటే తగ్గిపోతుంది. నువ్వు అనుకున్నది ఈ స్థాయి అనుకుంటే ఆ స్థాయి అనేది తగ్గిపోతుంది. ఆ కృంగుబాటు కూడా మనం అవకాశం ఇవ్వదు. ఇంకొకటి ఏంటంటే తొందరపాటు ఉన్నదంటే చేసేది కూడా వేరే చేస్తాం, అర్థం కాకుండా ఏదో తొందరపాటులో చేసేసాం, అన్ని నా స్థాయికి పొందలేదు కదా. కాబట్టి తొందరపాటుకు, కృంగుబాటుతనానికి, నీరు గాలిపోయే స్థితికి మనం అవకాశం ఇవ్వకుండా మన ప్రాణాలని అపవైపు ఆలోచన చేద్దాం. దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచు. ఆలోచన చెప్పాలి మన ప్రాణానికి. ఏం టెన్షన్ పడని అవసరం లేదు. తగిన సమయంలో, తగిన కాలంలో నీ సమస్యను పరిష్కరించే సమర్థుడు అని చెప్పేసి నీ ప్రాణంతో నా ప్రాణంతో నేను మాట్లాడుకోవాల్సిన సమయం. ఇంకొక వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యం 10
ఈ బుక్కుల్లో మొదటి నిరీక్షణ ఉంచేటట్టు తన ప్రాణాన్ని ప్రోత్సాహపరుచుకున్న వ్యక్తిగా మనము కీర్తనకారుని చూసాం. రెండవ వ్యక్తిని మనం ఆలోచిస్తున్నాం. 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమించుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నా ఎంత మాత్రమును ప్రియమైన దానిగా ఎంచుకొనలేదు. ఇంకొక వచనం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. 21:13. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదనేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా నేను ఏం చేస్తున్నాడు? మొదట నా ప్రాణము ఆయన నిమిత్తం నేను ప్రియముగా ఎంచుకోవాలి. ప్రభు ఒక బాధ్యత ఇచ్చాడు. ప్రభు ఒక బాధ్యత, ఆ బాధ్యతను నెరవేర్చడానికి, ఆ పనిని తుదముట్టించడానికి నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము నేను చేస్తాను. నా ప్రాణము నష్టపోయినా పర్లేదు, ఆ ప్రయత్నంలో నేను చనిపోయినా పర్లేదు. ఆయన ప్రాణాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ప్రభువు నిమిత్తము మరణం కావడానికి శ్రమపడుటకైనా బాధ్యతను నేను నెరవేరుస్తాను అంతే. ఇది ఉండి పోయేదే శరీరం. ఇది నేను ఆలోచన చేయాలి. దీన్ని నేను ప్రియముగా ఎంచుకోవడం ఇష్టం. శరీరం మీద ఆడికి వెళ్తే నేను పడిపోతానేమో, వీళ్ళు దెబ్బలు దెబ్బ అయిపోతుందేమో, కొందరికి ఎక్కువ ఉంటుంది ఆలోచన. పడిపోవడానికి కూడా ఇష్టపడతారు, దెబ్బతింటానికి కూడా ఇష్టపడతారు, గాయపరచబడటానికి కూడా ఇష్టపడతారు. పరుగును నా ఎదుట ఒక పరుగు ఉంది, నా ఎదుట ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నేను హృదముట్టించడానికి నా ప్రాణాన్ని కూడా సిద్ధపరచుకుంటున్నా. ప్రాణాన్ని చనిపోవడం కూడా ఈ ప్రాణాన్ని నేను సిద్ధపరచుకుంటున్నా. ఆయన కొరకు నేను ఈ ప్రాణాన్ని పెట్టడానికి ప్రాణంతో నేను ఆలోచన చేస్తున్నా. పెట్టడానికి రెడీగా ఉంటాను, భయపడకు అన్నట్టుగా తన ప్రాణాన్ని సిద్ధపరచుకుంటున్నాడు పౌలు. తన జీవితంలో కూడా ఏ బాధ్యత లేకుండా, ఏ ఆలోచన లేకుండా దేవుడు మనల్ని సృష్టించాడంటారా? ఏ ఆలోచన ఊరికైనా పోదామా? అతనే సృష్టించిన దేవుడు. అదే ఆలోచనతో చూపించింది భూమి మీద. బాధ్యత లేకుండా ఒకటి బాధ్యత లేకుండా పెరగండి, బాధ్యత లేకుండా ఆ టైంకి రండి అని చెప్పి పంపించిన మనకి భూమి. ఆయన చేసిన వస్తువు కూడా ఒక బాధ్యత ఇచ్చిందట అంటాడు. ఆయన చేసిన ప్రతి వస్తువుకు దాని పని నిమిత్తము ఆయన సృజించినది వాస్తవం కదా. ఒక వస్తువు, ఒక చిన్న రేణువు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అటువంటి తన స్వరూపం తను నిర్మించుకొని ఏర్పాటు చేసుకున్న మన నిమిత్తంలో ఒక ఉద్దేశము లేకుండా ప్రభు ఓటిస్తాడా? ఒక బాధ్యత లేకుండా ప్రభు ఓటిస్తాడా? ఏ బాధ్యత తీసుకునే అవకాశంగా మన ప్రాణాన్ని నాకెందుకులే ఆయన అని ఆ బాధ్యతలు నాకెందుకు? రావడం, పోవడం, ఆడల చప్పట్లు పోవాలని నా బ్రతుకు నాదే. ఇంకా నాకేం బాధ్యత? నేనేం తీసుకుంటాను? నాకేం అవసరం? అది దాన్ని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అవసరం లేదని మన ప్రాణాన్ని ఇంత పురుగొలుపుకుంటున్నాం. మనం అది తప్పు. ఆలోచన చేసే ప్రయత్నం మనం చేస్తాం. మన ప్రాణాన్ని బాధ్యత అనేది గమనిద్దాం. కాబట్టి ఏ బాధ్యత సంఘములు నాకు ఇచ్చాడు అది మనమే గుర్తేరు కదా. నేను ఇది చేయగలుగుతున్నప్పుడు అది నీ వరకే అవుతున్నప్పుడు ఎందుకు ముందుకు రావు కదా? ఒక బాధ్యతతో నేను సృజింపబడ్డా, ఒక బాధ్యతతోనే సంఘంలో నేను చేర్చబడ్డా, ఒక బాధ్యతతోనే సంఘంలో నేను పనిచేయాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఆ ప్రయత్నంలో ఆ బాధ్యతను స్వీకరించినప్పుడు ఆ బాధ్యతను తుదముట్టించడానికి మన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎంచుకోవద్దు. దాన్ని లెక్క చేయదు. మనకి కష్టం ఎక్కువైతుంది. అయినప్పటికీ సరే
చేయాల్సింది నేనే, చేయాల్సింది నేను, ఇది నా బాధ్యత అన్నట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఆ విధంగా మన ప్రాణాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఏం టెన్షన్ పడకండి, శ్రమ పడతానే మీకు ఇబ్బంది అనిపిస్తే నేను శ్రమని గురించి ఆలోచిస్తలేను, ఆయన గురించి నేను చనిపోవడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యే నా ప్రాణాన్ని అట్లా సెట్ చేసుకున్నా అంతే. ఆ విధంగా మనం ఆలోచించే ప్రయత్నము చేద్దాం. ప్రభువు నిమిత్తము మన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకొనక కష్టపడదాం, ప్రేమిపదాం. త్వరలోనే ప్రభువు రాబోతున్నాడు అన్నట్టుగా మనకు తెలుసు కదా. త్వరలోనే వస్తాడని మనకు తెలిసినప్పుడు మన ప్రాణాన్ని కొన్నిసార్లు సోమరితనానికి అప్పగించక, బాధ్యత లేని తనాన్ని అప్పగించక, ఒక బాధ్యతను గుర్తెప్పుదాం. ఆ పనిని మనం చేయడానికి ముందుకు వస్తాం. దేవుని నిమిత్తం ఇంకొకటి సువార్త నిమిత్తం కూడా మన ప్రాణాన్ని మనం ప్రియముగా తీసుకోవాలి. సువార్త అన్న ఆలోచన మనకున్నప్పుడు సువార్త నిమిత్తం మనం శ్రమపడాలి. నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వారి నిమిత్తం కన్నీరు కాచాలి. మన ప్రయత్నాలు ఏలా మనం చేస్తే ముందుకెళ్ళి ఇది సాధించగలుగుతామో అన్న ఆలోచనలో మనం ముందుకెళ్ళే స్థితికి మన ప్రాణాన్ని మనము కోరుకునే స్థాయి మనకు రావాలని ఆశిస్తున్నాం. ఇంకొక పర్సన్ కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటంటే నిరీక్షణ ఉంచేటట్టు మన ప్రాణాన్ని ప్రభువు నిమిత్తం, సువార్త నిమిత్తం, మనకి ఇవ్వబడిన బాధ్యత నిమిత్తం శ్రమపడుటకు మన ప్రాణాన్ని సిద్ధపరచుకోవాలి. ఇంకొకటి ఒక వ్యక్తి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ఎవరు చేసి ప్రార్థన? ఇందాక మనం ఫ్రైడే మెసేజ్ తిన్నాం కదా. మొదటిగా ఏం చెప్పిండో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నా, ఇదిగో ఈ మనుష్యుడు అన్న మాటలు తీసుకొని ప్రారంభించాడు. ఒక మనుష్యుడిగా తన స్థితిని ఆలోచిస్తూ ఆ వేదనను భరించక తాము ప్రార్థన చేసిన, సాధ్యమైతే ప్రభా దీన్ని నా నుంచి అయినను సరే నా ఇష్ట ప్రకారము కాదు, నా ఇష్ట ప్రకారము నీ చిత్తము నెరవేరునట్టుగా దీన్ని కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, బలపరుచుకుంటున్నాడు అని చెప్పినట్టుగా. ఏదన్నా నా గొర్రెలకు నేను ప్రాణం పెట్టడానికి చేయడానికి నా ప్రాణాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను. మన ఇష్ట ప్రకారం అంటే ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది, మీ ఇష్ట ప్రకారం చేయండి, నాకు ఇష్టం లేదు ప్రభావ వెళ్ళిపో. ఆయన చిత్త ప్రకారం అంటే మన ఇష్టాన్ని ఏం చేస్తున్నాం, ఒక చిత్తము మన ఎడల ఉన్నప్పుడు, ఉద్దేశము మన ఎడల ఉన్నప్పుడు, మనం చేయవలసింది ఉన్నప్పుడు దాన్ని చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నామా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామా ఆలోచన. ఆయన చిత్తము మనకు పర్ఫెక్ట్గా తెలుసు. దేవుని చిత్తం ఏంటో, ఎద్దు నిమిత్తం పిలుచుకున్నాడు, ఏ పని నిమిత్తము నేను ఏర్పరచుకున్నాడో మీకు తెలుసు. ఆయన చిత్తముని ఎరిగి ఉన్న నీవు, ఆయన చిత్తమును తెలుసుకున్న నీవు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పనులు నీ ఇష్టానుసారంగా జీవించే ఆలోచన ఏమాత్రం రాని. ప్రభా
నా ఇష్టం ప్రకారం చేస్తే ఏదో జరుగుతుంది. నీ చిత్తము నా యందు నెరవేరునట్లుగా కదా దీనికి హాని అంటే మన బ్రతుకు ఆయన కొరకండి కదా, మన ఇష్టం కొరకు మనం ఉన్నాం. ప్రభువు ఎప్పుడు ఏర్పరచుకున్నాడో, ప్రభువు ఏదైతే మనకు ప్రత్యక్షతను అనుగ్రహించాడో, ఏది మనకు బాధ్యతనిచ్చాడో అదే మన చిత్తం అని మనకు తెలిసినప్పుడు దానికి దూరంగా మనం ప్రయాణం చేయడం కూడా మంచిది. ఏది నీ చిత్తమో దానికి నన్ను నడిపించు, ఆ చిత్తంలోనే నన్ను ఆ మార్గం తప్పిపోవడానికి వీల్లేదు, నా ఇష్ట ప్రకారంగా నేను చేయడానికి వీల్లేదు. నీ చిత్తమే నా యందు నెరవేర్చబడాలి అంతే. ఆ విధంగా మన ప్రాణాన్ని మనం సిద్ధపరచుకోవాలి కదా. ఎంత చక్కగా ఈ ప్రార్థన కూడా ఎట్లా సిద్ధపరచుకుంటున్నారు చూడండి ప్రాణాన్ని. మొదటి ముగ్గురు వ్యక్తులు చూసినాం, ఎక్కడ కూడా సంబంధం లేకుండా దేవుడికి కదా. ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన సజీవుడని యుగయుగంలో ఉన్నవాడని లెక్క లేకుండా మేమే మా వలననే మేము కలిగినాం అన్నట్టుగా ఆలోచన చేసి మా వలననే మా కష్టం వలనే ఇదంతా సంపాదించుకున్నామని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా దీనికి ప్రయత్నం చేసి నష్టపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తులను వీళ్ళు నష్టపోయారని మనం అనుకుంటామా? దావీదు అంటే దావీదు కీర్తనకారుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనకు ఎక్కడ ఉంటాడో మనకు తెలుసు. ఆ కీర్తనను బట్టి తన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి పౌలును మనం ఆలోచన చేయొచ్చు. ఆయన ఎక్కడున్నాడో కదా, ఏ ఏ స్థితిలో ఉన్నాడో మనం ఆలోచన చేయొచ్చు. నష్టపోయాడు పౌలు, నష్టపోయాడు. ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చి నష్టపోయాడా? ఎంతో మంది మనందరినీ ఎక్కడ సంపాదించుకున్నాడు అది ప్రాణం పెట్టి కదా. నష్టపోయిన వారు ప్రభువును ఆధారం, మనం మొదట అదే వచ్చింది, ఆయనను ఆధారం చేసుకున్నట్టకై తనను తాను ప్రోత్సాహపరచుకుని వారు లేదంట కనిపిస్తుంది పరిస్థితి అని అంటున్నారు. ప్రభువును ఆధారం చేసుకుంటాను. ఎందుకు పరిష్కారం చూపెట్టాడు ప్రభు? ఎందుకు జవాబు ఇవ్వడు ప్రభు? ఎందుకు మనం కలిగి ఉన్న సమస్యలు అందు చిక్కని వాటికి ఒక పరిష్కారంగా జవాబుదారిగా ఆయన ఎందుకున్నాడు? విడిచిపెడతాను, విడిచిపెట్టుకున్నాడు కూడా విడిచిపెట్టాను, విడువను విడపాలన్న దేవుడు విలువను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రభువును సంప్రదించే ప్రయత్నం మనం చేస్తాం. ప్రతి చిన్నది కూడా చెప్పుకోవాలి, ప్రభా ఈరోజు ఏం చేయమంటాం, ఈరోజు ఇస్తుంది, ఈరోజు నా కుటుంబంలో ఇది ఉంది పరిస్థితి, నా వ్యక్తిగతంగా నాలో ఇది కొనసాగుతుంది, దానికి పరిష్కారం పెట్టా, నీ అందు నేను నిరీక్షణ ఉంచుతున్నా, నీ అందు నేను ఆలోచన పెట్టుకుంటున్నాను, నువ్వే తిరిగి జవాబు సమర్థుడు అని నమ్ముతున్నాను. సహాయం చేయమని ప్రభువును మనం ఆధారం చేస్తున్నాం. ప్రభువును ఆధారం చేసుకున్నవారు మరలా వాళ్ళు చెప్తున్న ప్రభువును ఆధారం చేసుకున్న వారు నష్టపోయినట్టు ఎక్కడ కూడా నష్టపోరు. అంతే, దానికి మా తిరుగు ప్రభువును ఆధారం చేసుకుంటాను. మన ప్రాణాలను మనము కొనుక్కునే ప్రయత్నము చేస్తూ ఇంకొక మాటను నేను చదివించి ముగించే ప్రయత్నము. రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బతిమాలుకొను. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను, అదే ప్రార్థన చేస్తున్నాను. మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నాను. నన్ను నేను కూడా
ప్రాణంతో ప్రతిమలాడుకోవాలని నువ్వు ప్రభువు కొరకు సృష్టింపబడిన వాడివి, ప్రభువు నిమిత్తం ఏర్పరచబడిన వాడివి. కాబట్టి నేను నువ్వు సమర్పించుకో, జీవ యాగంగా నేను నువ్వు సమర్పించుకో ప్రభు అన్నట్టుగా మనని మనం బలపరుచుకున్నాం. మన ప్రాణాలతో కొన్నిసార్లు మాట్లాడాలి, తొందరపాటులన్నీ కూడా కలిపిడికి తావివ్వక నిరీక్షణ ప్రభు అందే ఉంచుతాం. ముగ్గురి గురించి మనం ఈ ముగ్గురిని ఆలోచించాలి. ఏది మనకు మాది, ఏది మనకు అవసరం, కానీ మనం దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళే ప్రయత్నము చేద్దాం. మనను దేవుడిని ఆధారం చేసుకున్న మన ప్రాణములను ప్రోత్సాహపరుచుకుందాం. ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచ తన భక్తులకు తన మార్గమును తన ఉద్దేశములను స్పష్టంగా తెలియజేసే వాడు మన ప్రభు. సోదరుని ఆలోచన చేస్తే ఒక మాట ఆయన మార్గములంట స్పష్టంగా చెప్తాడంట. ఏం చేయాలో ఆయన చెప్తాడు. ఆయన దగ్గరికి మనం దేవుడు